హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ కుష్కా అండి. కుష్కా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. కుష్కా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుందామండి. నేనైతే 2 పావుల రైస్ తీసుకున్నానండి. మిర్చి అండి, మిర్చిని ఇలా కాటు పెట్టుకుందాం చూడండి. టమోటాలు, మిరియాలు, లవంగం, చెక్క, పుదీనా అండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి. చూడండి, ఆనియన్స్ త్వరగా వేగాలంటే ఇందులోకి మనము కొద్దిగా సాల్ట్ పౌడర్ వేసేసుకుందామండి. వేసి దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసి మిక్స్ చేసుకుందామండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. కస్తూరి మెథి కూడా వేద్దామండి. అప్పుడే చెప్పడం మర్చిపోయాను నేను. కస్తూరి మెథి లేకుంటే వంటే లేదండి. చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయండి. ఇప్పుడు ఇందులోకి చెక్క, లవంగాలు, మిరియాలు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. టొమాటోలు కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇవన్నీ బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి పుదీనా కూడా వేసి వేయించుకుందామండి. ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకుందామండి. అలా నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసేసుకుంటున్నాను. అప్పుడే ఉల్లిపాయల్లోకి కొద్దిగా ఉప్పు వేసామండి. కొద్దిగా ఉప్పు వేసేసుకుని ఒకసారి తిప్పి ఎసురు వేగే వరకు దీన్ని కుక్ చేసుకుందాం. ఎసురు అయితే బాగా వేగుతోంది. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం. చూడండి, 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకుంటే వాటర్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చూడండి, కుష్కా అయితే రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.